ఈ దాల్వా కాలంలో రెండో ముఖ్యమైన తెగులు దుబ్బు తెగులు లేదా కాండం కుళ్ళు తెగులు. ఈ తెగులు యొక్క కారకం భూమి ద్వారా సంక్రమించే అవకాశం ఉంది. దాంతోపాటు పోయిన సీజన్లో విడిచిన మొదళ్ళు లేదా ఆకుల ద్వారా కూడా సంక్రమించే అవకాశం ఉంది. తెగులు సాధారణంగా పొట్ట దశలో మనకి కనిపించడం జరుగుతుంది. ముందుగా దుబ్బులో 1-2 పిలకలు ఎండిపోవడం జరుగుతుంది. క్రమేపీ దుబ్బులో ఉన్న అన్ని పిలకలు ఎండిపోయి మొక్క పూర్తిగా చనిపోవడం జరుగుతుంది. తెగులు నిర్ధారించుకోవడానికి పిలకలు చనిపోయిన పిలకలను మనం పీకి చూసినట్లయితే లోపల ఆవగింజ పరిమాణంలో లేదా గసగసాల ఏవైతే గింజలు ఉన్నాయో ఆ పరిమాణంలో నల్లని శిలీంధ్ర బీజాలు గమనించవచ్చు. కాండం చీల్చి చూసినట్లయితే దాన్ని బట్టి ఈ తెగుల్ని నిర్ధారించవచ్చు. తెగులు సోకిన తర్వాత మందులు పిచికారీ చేసినా సరే అంత ఉపయోగం ఉండదు. కాబట్టి ముందు జాగ్రత్త చర్యగా ఊడ్చిన 30 రోజులకు ఒకసారి 60 రోజులకు ఒకసారి హెక్సాకొనజోల్ అనే మందు అయితే 2 ml లీటర్ నీటికి, లేదా వాలిడామైసిన్ అయితే 2 ml 1 లీటర్ నీటికి, దాంతోపాటు టెబుకొనజోల్ 25 EC ఫార్ములేషన్ అయితే 2 ml, అదే 38 SC ఫార్ములేషన్ అయితే 1.5 ml 1 లీటర్ నీటి చొప్పున ఊడ్చిన 30 రోజులకి 60 రోజులకి పిచికారీ చేసినట్లయితే సమస్యాత్మకంగా కాండం కుళ్ళు సమస్యాత్మకంగా ఉన్న ప్రాంతాల్లో ఈ తెగుల్ని సమర్థవంతంగా నివారించవచ్చు. దీంతోపాటు గట్లపై ఉన్న కలుపు మొక్కలు పూర్వ పంట యొక్క అవశేషాల ద్వారా ఈ తెగులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వేసవదుక్కు చేయడం ద్వారా ఈ తెగులు చాలా వరకు కూడా నివారించే అవకాశం ఉంది. మరి మూడో ముఖ్యమైన తెగులు మనకి మానికాయ తెగులు. మానికాయ తెగులు సాధారణంగా గింజ పాలు పోసుకునే స్టేజ్లో మనం గమనించవచ్చు. గింజలు ఏవైతే ఉన్నాయో అవి బూజు కింద మారి క్రమేణా శిలీంధ్ర బీజాల యొక్క సముదాయంతో మనకు కనిపిస్తాయి. ముందుగా ఆరెంజ్ రంగులో ఉంటుంది, తర్వాత క్రమేణా ఆకుపచ్చ రంగుకి నల్లగా మనకి మారి మానికాయలు కనిపిస్తూ ఉంటాయి. దీని యొక్క స్టార్టింగ్ స్టేజ్ మనం చెప్పుకోవాలంటే పొట్ట దశలో మన మొక్క లోపలికి ప్రవేశించి క్రమేణా వృద్ధి చెంది పాలు పోసుకునే స్టేజ్లో మనం గమనిస్తూ ఉంటాం. సో దీని నివారణకు, మానికాయ తెగులు నివారణకు పొట్ట దశలో ఒకసారి, ఈనిక దశలో ఒకసారి 2 సార్లు కార్బెండిజం అనే మందు అయితే 1 గ్రాము 1 లీటర్ నీటి చొప్పున, లేదా ప్రొపకొనజోల్ 25 EC మనకి 1 ml 1 లీటర్ నీటి చొప్పున 2 దఫాలుగా పిచికారీ చేసుకున్నట్లయితే మానికాయ తెగులు సమర్థవంతంగా నివారించుకునే అవకాశం ఉంది.